నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలు ప్రాజెక్టులకు మళ్లీ జలకలు తీసుకొస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పాలమూరు ప్రాంతాల్లోనూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాం సాగర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండటంతో జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలోని కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహం కారణంగా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావంతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. గత 24 గంటల్లో 6,585 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు, నీటి సామర్థ్యం 17,802 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,395.40 అడుగులు, నీటి నిల్వ 7.139 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1,391.25 అడుగుల నీటి మట్టంతో 4.597 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉండడం రైతుల్లో ఆశలు పెంచుతోంది. అటు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 28,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.240 మీటర్లుగా నమోదైంది. అయితే పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్ల ద్వారా మొత్తం 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.